మేము తింటామంటే ఉంటుంది బిర్యానీలు ఏం పనికొచ్చాయి కదా. ఆ పెరుగు వేసుకొని శుభ్రంగా అంత గడ్డ పెరుగు వేసుకొని హాయిగా తినేవాళ్ళం. పొలాలు మిటి సర్దుకోడు సద్దన్నం ఇవన్నీ తినేవాళ్ళం మనం. ఇప్పుడు బిర్యానీలు టిఫిన్లు ఇవన్నీ హైబ్రిడ్ తినలే. ఎన్ని హైబ్రిడ్ తినేకంటే వేస్ట్. ఇప్పుడు బలాలు పిల్లలు కదా ఎవరు కదా. ఉల్లిపాయ గురుక్కుంటుంటే తింటూ ఉంటే సామరంగా ఆ రోజులు పోయినాయండి. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త రోజులు కొత్త ఏమి వచ్చినాయి. కానీ అప్పుడు రోజులు ఇడ్లీలు దోశలు ఎవరు తిన్నారండి? మేము చిన్నప్పుడు పల్లెల్లో తిన్నది చదువుకోడు సజ్జనమే. పద్దెన్న వేసుకుంటే పెరుగు ఉండేది ఇంట్లో. ఆ పెరుగు గడ్డ పెరుగు వేసుకొని తింటా ఉండేవాళ్ళు, బాగుండేది. ఆ సజ్జనము నీళ్ళ అన్నము ఎన్ని తిన్నామండి. అప్పుడు రోజుల్లో తినబట్టి ఇప్పుడు 60,000 70,000 బతుకుతున్నాం. ఇప్పుడు రోజులు ఏముందంటే హైబ్రిడ్ పిల్లలు అంతా వాళ్ళక్కడ ఏం బలం ఉంటుందండి. పిల్లలు ఏ పిల్లలు గారు బలం ఉందండి? అంత హైబ్రిడ్ పిల్లండి. ఆ పిల్లలు సతుకుడు రాయి సంగటి అవన్నీ తినబట్టి 50,000 60,000 బతుకుతున్నాయి. ఇప్పుడు అంత హైబ్రిడ్ తిండి. పిజ్జాలని బిర్యానీలని బర్గర్లని అవన్నీ ఏమి పెడతాను, కేకులని అవన్నీ. అప్పుడు కేకులు ఉన్నాయండి. ఏదైనా కడుపులో పోతే సాల్ట్ వేసుకొని తిరగొట్టుకునే వాళ్ళు. అది పందారు వేసుకొని ఉప్పు ఎన్ని వేసుకొని తిరగొట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మందులు గిందులన్నీ వేస్తాడు పిల్లలకి అన్నిటికీ. అప్పుడు అప్పుడు ఎన్ని సాగి సంగటి పచ్చడి అవన్నీ తినేవాళ్ళం. అప్పుడు తిండి వేరు. ఇప్పుడు ఆ తిండి ఆడుందండి. ఇప్పుడు అంత బిర్యానీలు అయ్యే కానీ ఎన్ని వేస్ట్ అండి. మనం చదువుకొని తిన్నా అప్పుడు బలమైన తిండి. ఆ పుర్రలో ఉన్న వాళ్ళకి ఏం జబ్బులు లేదు. పుర్ర తినే తిండిలన్నీ జబ్బులే, అన్నీ మందులు అవన్నీ తినడమే. అప్పుడు ఎప్పుడైనా అన్నం వండుకున్న పప్పు కందులతో పప్పు చేసుకునేవాళ్ళం. కాల్చి బాగా వేసి పప్పు చేసుకునేవాళ్ళం. బ్రహ్మాండంగా ఉండేది ఆ పప్పు. ఇప్పుడు రోజులు ఏమిందండి, పప్పు లేదు, బలం లేదు, ఏం లేదు అసలు. పప్పు కానీ తోటకూర పప్పు కానీ కూరగాయలు కానీ ఇంట్లో పొలాల్లో పండేవి అన్నీ. ఇప్పుడు రోజులు అన్నీ కొనుక్కొచ్చుకోవడమే. అప్పుడు పల్లెటూరులో ఆ లైఫ్ బాగుందండి. ఈ లైఫ్ వేస్ట్ అండి. ఇప్పుడంతా హైబ్రిడ్ లైఫ్ అండి. ఇది ఎమ్మటెమ్మట అయిపోయి ఎమ్మటెమ్మట తిన్నామో అప్పుడప్పుడు హాస్పిటల్ అవడమే. అప్పుడు లైఫ్ గట్టి బలం గట్టి అన్నీ ఇచ్చేది పిల్లలకి అన్నిటికీ. అప్పుడు ఆడుకునే వాళ్ళం బాగా. ఇప్పుడు ఎవరు ఆడుకుంటున్నాం? ఇంట్లో నుంచి బయటకు కూడా పడలేదు. ఎవరు ఆడుకునేది కూడా లేదు అసలు. అలాంటి లైఫ్లో బతుకుతున్నాం మనం ఇప్పుడు. అందుకని ఈ పిల్లలకి అప్పుడప్పుడు అన్నం మిగిలిపోయింటుంది కదా, సజ్జనము పెరుగు వేసి పెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాని ఏదో దోశలు ఇడ్లీలు తెచ్చి పెట్టిన పిల్లలు కూడా ఏమి ఉండదు అసలు. నా కడుపు నొప్పులు వేళ్ళు చేసి ఉండే పెరుగు సజ్జన్నం వేసుకొని తినంటే ఎంత సెలవు ఉంటుంది పొట్టలో. అది ఇలాంటి లైఫ్ కావాలని మనం కోరుకోవాలి. కానీ ఇప్పుడు రోజులు ఏముందండి, ఇంట్లోనే అన్నీ ఇంట్లోనే. ఎదురుగడలో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని బయట మంచాలు వేసుకొని బాగా అందరితో పలకరించేవాళ్ళం. అలాంటి లైఫ్ లేదు ఇప్పుడు రోజులు. అది ఇవన్నీ సజ్జనం మంచి ఆరోగ్యకరమేనండి. వైద్యులు కూడా చెప్తారు సజ్జనం తినండి అని అంటారు. టిఫిన్ తినండి, దోశలు తినమని ఎవరు చెప్పరు. సజ్జనం తినండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఓకే.